పాదయాత్రలు నేను నడిచాను, అదే ప్రాంతంలో నడిచా, ఫ్యాక్టరీ ముందర సెల్ఫీ కూడా దిగా. నేనే ఆశ్చర్యపోయా, ఇన్ని యాన్సిలరీ యూనిట్లు వచ్చినాయా కియా. పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లెమ్మ వచ్చి నేను ఆపి మీకు 2 మాటలు చెప్పాలని. ఏంటమ్మా అని అడిగితే, కియా వల్ల ఈరోజు నేను నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను సెటిల్ అయ్యాను అని చెప్పింది. కియా వచ్చే ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అని అడిగా. నేను ఒక ఇంటి చూసుకునేవాడు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా ఆమె చెప్పింది. ఒక కియా సంస్థ వల్ల వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం దాదాపు 30,000 రూపాయలు పెరిగింది ఒక కియా వల్ల. కొన్ని కారణాల వల్ల 2019లో ఓడిపోయాం. ప్రజలు తప్పు జరిగిందని గుర్తించి చరిత్రలో ఎవరికి రాని సీట్లు ఎన్డీకి ఇచ్చారు. 92% సీట్లు ఎన్డీఏ గెలుస్తాం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది, బాధ్యతగా వహించాలి. ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ, మన ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. వాస్తవంగా నేను ఆనాడే ప్రజలు చెప్పా, మొదటి 100 రోజుల్లోనే శుభవార్త చెప్తాను. 20 రోజులు లేట్ అయింది, 120 రోజులు పట్టింది ఒక టీసీఎస్ని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించేదానికి. కానీ దాంతో మేము సంతృప్తి చెందట్లేదు. 20 లక్షలు అనేది మా ఎజెండా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి, ఇంకా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. గతంలాగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాం, పక్క రాష్ట్రంలో పెడతాం అన్న వాళ్ళందరి చేత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరే చూశారు, టీసీఎస్ కానివ్వండి, లూలు కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒకటే, మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయనకున్న క్రెడిబిలిటీ, ట్రాక్ రికార్డ్ వల్లనే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి. ఇంకా కియా సంస్థకు వచ్చి కదా, కరూరు జిల్లాలో దాదాపు